ఇప్పటి నుంచి నేను ఫస్ట్ డే ఎన్టీ రామారావు గారితో డబ్బింగ్ చెప్పాను 1973-74లో. నాన్న ఒకటే చెప్పారు, నువ్వుగా వెళ్ళి అక్కడ గెలిచిరా అని. సో అలాగే నేను వెళ్ళి రామారావు గారి పక్కన ఫస్ట్ డైలాగే ఆయన టేక్ 1లో చెప్తే నేను టేక్ 1లో చెప్పాను. చెప్పగానే పిలిచారు, ఎవరు నువ్వు అన్నారు. అంటే సరే మన బిడ్డవే బ్రహ్మాండం అన్నాడు. కూర్చున్నాను, అవురా అని ఎలా మొదలెట్టాను. అమ్మో పిట్ట కొంచెం కూతగాను అని అలా కొట్టారు. ఆయన ఆశీర్వాదంతో మొదలైన నేను ఆదికి అంతే. ఫస్ట్ డే నుంచి నేను ఇప్పుడు రాయి నువ్వే గెలవాలి. ఇప్పటికీ వాడికి ఏ విషయంలో నేను షూటింగ్కి వెళ్ళి వాడిని డిస్టర్బ్ చేయడం కానీ ఇట్స్ ఆల్ ఈజ్ ఓన్. గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే నాకు తెలుసు ఇప్పుడు అందరూ చెప్పినట్టు ఎక్కువ మాట్లాడు, కొంచెం ఇంట్రోవర్టే కానీ బట్ అట్ ద సేమ్ టైం హీ నోస్ తప్పకుండా గెలుస్తానన్న నమ్మకంతోనే ఈ పోరాటంలో ప్రేమ కావాలని ఇచ్చి, బికాస్ ప్రేమ కావాలే మీరు ఇచ్చిన ఒక అద్భుతమైన ఒక విజయం. సో అక్కడి నుంచి ఇట్స్ బట్ టుడే శంబాల యూ మేడ్ ఇట్. గాడ్ బ్లెస్ యూ. వీళ్ళందరూ చెప్పినట్టు ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని, సో ఈ శంబాల అవగానే అయిపోయింది, రిలీజ్కి వస్తుంది, ఏమవుతుంది అంటే ఐ థింక్ ఫస్ట్ రాజేష్ గారే ఎప్పుడో ఫోన్ చేశారు. రాజేష్ గారు కట్ చేస్తే మనం వెంకట్ గారు చేశారు, నాని గారు వెంకట్ కట్ చేస్తే సందీప్ అంకుల్ కొట్టేస్తున్నాం అన్నాడు. వాళ్ళిద్దరు నేను చేశారు. ఏం చెప్తున్నాను సార్, వస్తాం చాలా ఉంది ఇదొక ఇప్పుడు ఒక పెద్ద సైకిల్ ఉంది నాకు. సో తర్వాత ఆయన చేశారు. ఆయన నాకు ఎప్పటి నుంచో మంచి మిత్రుడు. ఆహా నుంచి ఫోన్ రాగానే ఏమిటి దీనికోసం ఏమైనా వెబ్ సిరీస్ అడుగుతారా, దానికి అడుగుతారా అంటే ఫోన్ చేసి సాయి గారు మనం కొడుతున్నాం చాలా బాగుంది అన్నారు. సరే ఇవన్నీ వింటున్నాను కానీ అసలు ఫోన్ ఆయన దగ్గర నుంచి వచ్చింది, శశి గారి దగ్గర నుంచి. ఆయన ఫోన్ చేసి సార్ చాలా బాగుంది అనగానే నేను ఫస్ట్ కోరింది సార్ మైత్రి మూవీస్ చేయాలి సార్ అన్నా. నా అదృష్టం ఈరోజు మైత్రి మూవీస్ చేయడం. నవీన్ గారు, రవి గారు వాళ్ళందరూ నిజంగా ఈరోజు ఇందాకే నవీన్ గారు, రవి గారు కూడా మాట్లాడారు. సో మైత్రి మూవీస్కి అలాగే నా జర్నీలో 50 years జర్నీలో అందరూ తెలుసు నాకు. ఇదిగో ఇప్పుడు శివ కానీ, నాగేంద్ర కానీ, ఇలా ప్రభు కానీ ఇలా తీసుకుంటూ కూడా ప్రతి పేరు. జీవి గారు వచ్చారు. ఇప్పుడు జీవి గారు కూడా అదే అంటున్నారు, సాయి గారు మీ గుడ్ విల్లే అని. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలా అందరూ ఓన్ చేసుకుని మీ అబ్బాయిలు ఇంతవరకు సార్ మన ఆది హిట్ కొట్టాడని అందరూ చెప్పడం నిజంగా ఇదంతా అందరూ అన్నట్టు మన విజయం, ఇండస్ట్రీ విజయం. అలాగే నాకు 50 ఏళ్ళ ఈ ప్రయాణంలో ఉషా పిక్చర్స్ ఆయన పెద్ద ఆయన, నేను మొన్న ఫోన్లో సురేష్ గారు మాట్లాడించాను. ఆయన నోటితో మా అబ్బాయి కొట్టాడు సార్ అని చెప్తుంటే సురేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీ ఇద్దరు మైత్రి కానీ ఈరోజు ఉషా పిక్చర్స్ మీరు కానీ, ఎందుకంటే నేను మొన్నే విజయయాత్ర మొదలెట్టినప్పుడు ఫస్ట్ కర్నూలు వెళ్ళాం, నంద్యాల వెళ్ళాం. కొన్ని ప్రోటోకాల్ వల్ల థియేటర్ వెళ్ళలేకపోయాం కానీ ప్రెస్ మీట్ చేసుకున్నాం. పొద్దుటూరు వెళ్ళాం, అక్కడ శోభన్ గారిని కలిశాను, మన సీనియర్ డిస్ట్రిబ్యూటర్. అక్కడి నుంచి కడప వచ్చాం. భాష నువ్వు చూస్తూ ఉంటావు, నిజంగా ఆ భాష మా యూనిస్ భాష. మొన్న దర్గా కూడా వెళ్ళాం కడపలో. నిజంగా ఫ్యాన్స్ అందరూ ఏ లెవెల్లో ఉన్నారంటే ఈరోజు వాళ్ళ ఆనందాన్ని పట్టలేకపోతున్నాం. సో వెయిట్ చేస్తున్న అభిమానులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, అభినందనలు. ఎందుకంటే వాళ్ళందరూ ఆది హిట్ కొట్టాలని ఫీల్ అయ్యారు. ఈరోజు మీ అందరి ఆ కళ, మీ కోరిక నిజంగా మీ అభిమానంతో రుజువైంది. అలాగే అందరూ ఒక్కొక్కరు, అలాగే నిన్న ఫైనల్గా నేను అనంతపూర్ వెళ్ళాం. ఈ మధ్య నాకు దొరికిన మరో మంచి మిత్రుడు ఎంఎస్ రాజు, మన మడకసిర ఎమ్మెల్యే. సో వాళ్ళందరూ ఆది అన్న మీ ప్రతి సినిమా, ఎందుకంటే గరం మదంతో ఆదిని ఆయన కలిశాట. వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు, నేను మీట్ అయిన ప్రతి ఒక్కరు సార్ ఆది కొట్టాలని వెయిట్ చేస్తున్నాం. ఇన్నాళ్ళకి కొట్టాడు సార్, మామూలు కొట్టలేదు సార్, బ్లాక్ బస్టర్ కొట్టాడు సార్. ఇవన్నీ చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది. అలాగే నేను మన సనాతన ధర్మాన్ని, మన సాంప్రదాయాల్ని, వీటన్నిటికీ విలువించే మనిషిని. సూర్య నమస్కారాలతోనే నా జీవితం మొదలవుతుంది. ఎర్లీ మార్నింగ్ అమ్మ నేర్పించిన ఎక్కర్త జగతాం భక్త సంహర్త అని సూర్య నమస్కారాలతో స్టార్ట్ చేసి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకునే మనిషిని. సర్వే జన సుఖనో భవంతుని కోరుకునే మనిషిని. నా అదృష్టం ఇక్కడ మా బావగారు కవిపురపు వేణుగారు వచ్చారు. సో అలాగే మా బావగారు, ఇంకో బావగారు ఆది మామగారు శోభనాద్రి గారు రాజమండ్రిలో చూస్తూ ఉంటారు, ఆనందపడుతూ ఉంటారు.
అలాగే మా బావ ఎన్ఎస్ నారాయణ కానీ, మా సందీప్ కానీ, మా అల్లుడు పల్లువు కానీ, ఎందుకంటే ఇట్స్